ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు అధికారులకు సహకరించాలని కర్నూలు కలెక్టర్ సృజన తెలిపారు. ప్రతి ఓటరు నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె కోరారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కలెక్టర్ సృజన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ జిల్లాలో ఎమ్మిగనూరు, ఆలూరులో పర్యటించారు. పోలింగ్ బూతులు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. సమస్యాత్మక గ్రామాల్లో సభలు నిర్వహించి పల్లెవాసులకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు. మీ అందరికీ మా తరపున ఒకటే విజ్ఞప్తి, ఎన్నికలు అనేది మన భవిష్యత్తుని నిర్ణయం చేస్తాయి. మన రాబోయే తరాలు ఎంత బాగా ఉండాలి అనేది నిర్దేశిస్తాయి, మన జీవన విధానాన్ని నిర్దేశిస్తాయి. అటువంటి ఎన్నికల్ని ప్రశాంతంగా నడుపుకోవటం మనందరిది బాధ్యత. ఎన్నికల సందర్భంలో ఒకరితో ఒకరు గొడవ పెట్టుకొని ఎన్నికలు సజావుగా జరగకపోవటానికి ఎవరు కూడా కారణం అవ్వకూడదు. దానివల్ల మనకి ఏమీ రాకపోగా మన చుట్టూ ఉండే సమాజానికి ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము. మళ్ళీ పోలింగ్ ఒకవేళ జరగాల్సిన పరిస్థితి మీలో మీరు పడిన గొడవల వల్ల పోలింగ్ మళ్ళీ చేయాల్సి వస్తే మొత్తం యంత్రాంగాన్ని చాలా అవస్థలు పాలు చేసిన వాళ్ళు అవుతారు. దానివల్ల మనకేమీ ఒరగదండి. ఎలక్షన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి. మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ప్రతి ఒక్కరూ ఆ హక్కుని ఉపయోగించుకోవాలి అంటే ఊర్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఏ విధంగా అయితే మొత్తం మన వ్యవస్థ అంతా ఎన్నికలు సజావుగా జరగాలి అని ఎన్నికల మెషినరీ అంతా మేమంతా ఏర్పాటు చేస్తామో, ఓటు వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక అనుకూలమైన వాతావరణం కల్పించడం మా అందరితో పాటు ఊర్లో ఉండే వాళ్ళందరిది కూడా బాధ్యత అవుతుంది. సో బాధ్యతను మీరు ఖచ్చితంగా నిర్వహించాలి. ఎవరికి వాళ్ళ ఓటు హక్కుకి భంగం కలగకుండా వ్యవస్థ వైపు నుంచి మేము కావచ్చు, ప్రజల వైపు నుంచి మీరు కావచ్చు, ఓటు హక్కుని ప్రశాంతంగా వేసుకోవడానికి వచ్చినప్పుడు భంగం కలగకుండా వాతావరణం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈ దేశ పౌరులుగా మనందరి మీద ఉంటుంది.